టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గడ్డుకాలం నడుస్తోంది. టీ20 టెస్ట్ క్రికెట్కు దూరమైన ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మేట్లోనే కొనసాగుతున్నారు. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నాటికి ఈ ఇద్దరు జట్టులో ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఈ ఇద్దరు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ పెట్టిన కండిషన్స్కు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్లో కొనసాగాలంటే దేశీయ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని అగార్కర్ ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు వచ్చే నెలలో ప్రారంభమయ్యే టోర్నీలో కనీసం 3 మ్యాచ్లు ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24న ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ ఢిల్లీ తరపున, రోహిత్ ముంబై తరపున కనీసం 3 నుంచి 4 మ్యాచ్లు ఆడతారని తెలుస్తోంది. న్యూజిలాండ్తో జనవరిలో వన్డే సిరీస్ కోసం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే జట్టును ప్రకటించిన సందర్భంగా అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోతే ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో ఆడాలని సూచించారు. అదే వారిని పదే పదే ఆటలో ఉంచుతుందన్న అగార్కర్ అప్పుడే ఫిట్నెస్, ఫామ్ కొనసాగుతుందన్నాడు. ఇది ప్రతి సీనియర్కి వర్తిస్తుందంటూ అగార్కర్ ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. దీంతో విరాట్, రోహిత్లను ఉద్దేశించే చెప్పినట్టు అర్థమవుతోంది. విరాట్ కోహ్లీ 2010లో, రోహిత్ శర్మ 2018లో చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ ఆడారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ దేశీయ టోర్నీలో ఆడనున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్, విరాట్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే. దాంతో ఈ సిరీస్ చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఆస్ట్రేలియాలో ఆడడం కూడా ఇదే చివరిసారి కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరికి గుర్తుండిపోయే వీడ్కోలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఆస్ట్రేలియా టూర్ తర్వాత డిసెంబర్లో భారత్ వేదికగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉంది. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్ ఆడనుంది. ఈ మధ్యలో దాదాపు 5 వారాల గ్యాప్ ఉండడంతో రోహిత్ శర్మ ముంబై తరపున, విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున విజయ్ హజారే మ్యాచ్లు ఆడేందుకు డిసైడ్ అయ్యారు.